ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 112 అధ్యాయము 1 వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, భయభక్తులు అంటే దేవుని యందు భయము మరియు భక్తి కలిగి ఉండడం, భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టడం. ఎప్పుడైతే భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడతామో, దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తూ ఉంటామో మనము ధన్యులము. మన సంతతి వారంట భూమి మీద బలవంతులు అవుతారు. మన పిల్లలు భూమి మీద ఆశీర్వదింపబడతారు. అలాగే వారికి సక్సెస్ అనేది దేవుడు ఇస్తారు. వారి చదువుల్లో కావచ్చు, లేకపోతే వారు చేసే ప్రయత్నాల్లో దేవుడు తోడై ఉండి వారిని బలమైన జనముగా చేస్తారు. యథార్థవంతుల వంశం వారిని దేవుడు దీవిస్తారు. వారి పిల్లలనే కాదు, పిల్లలను కూడా దేవుడు దీవిస్తారు. జనములలో మీ సంతతి తెలియబడుతుంది. జనముల మధ్య మీ సంతానం ప్రసిద్ధి పొందుతుంది. అంటే మంచి పేరును, ఖ్యాతిని దేవుడు మీ సంతానముకు అనుగ్రహిస్తారు. దేవుడి చేత ఆశీర్వదింపబడిన వారు అని చూచిన వారందరూ కూడా ఒప్పుకుంటారంట. ఈ పిల్లలు దేవుడి చేత దీవింపబడ్డారు. మన దేవుడైన యెహోవాయే వారికి పేరును, ఖ్యాతిని కలుగ చేస్తారు. మనం యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పుడు, భక్తి కలిగి జీవించినప్పుడు మనల్ని బట్టి మన పిల్లల్ని, మన సంతానమును తరతరముల వరకు కూడా 1000 తరముల వరకు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి తన కృపను తొలగిపోకుండా తోడై ఉంటారు. వారు ఎటువంటి బంధకములలో ఉన్నా సరే దేవుడు వారిని విడిపించి మీ ప్రార్థనను బట్టి వారిని లేవనెత్తుతారు. ఒకవేళ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారేమో, లేకపోతే మాట వినకుండా అల్లరి చేస్తూ ఉన్నారేమో, కానీ మీ ప్రార్థనలు బట్టి దేవుడు వారికి సహాయం చేసి వారిని విడిపిస్తారు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మిమ్మల్ని బట్టి మీ సంతానమును దీవించి బలవంతులుగా చేస్తారు. వారికి సక్సెస్ అనేది దేవుడు ఇస్తారు. చదువులో అన్నిట్లో కూడా సక్సెస్ అనేది ఇస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మేము భయము భక్తి కలిగి జీవించే కృపనివ్వండి. మీ ఆజ్ఞలు బట్టి ఆనందిస్తూ తండ్రి మంచిగా నడిచే కృపనివ్వండి. మమ్మల్ని బట్టి మా బిడ్డలు దీవించండి. మరి పిల్లలందరినీ మీ హస్తాలతో కప్పుతూ వారు మంచిగా మీలో వర్ధిల్లే కృపను వారికి దయచేయండి నాన్న. అలాగే చదువుల్లో కూడా చక్కగా చదువుకుంటూ జ్ఞానం లేని బిడ్డలకి జ్ఞానం అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి తండ్రి. సహాయం చేస్తారని నమ్ముచ్చు. యేసే నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.